ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే బానిసలుగా మారుతున్న యజమానులు. ఏంటంటే మన ధ్యానాంశం ఏమిటంటే బానిసలుగా మారుతున్నటువంటి యజమానులు. ఒక యజమాని బానిసగా మారిపోతే ఆ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందండి. మనము ఒక యజమాని స్థితిలో ఉండి తరువాత ఒక బానిసత్వంలోకి లేకపోతే బానిసగా మారిపోతే ఆ స్థితి ఊహించడానికే ఎంత భయంకరంగా ఉంటుందండి. చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే లోకంలో ఒక సామెత పుట్టిందండి. ఏమిటంటే బ్రతికి చెడ్డవాడు అంటే అర్థం ఏంటి? బాగా బ్రతికి చిదిగిపోయారు అని. అలాగా కొంతమంది ఎలా మారిపోతున్నారంటే బానిసలుగా మారిపోతున్నారు. కానీ నిజానికి ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, వారు ఎవరంటే యజమానులే. మరి వారు ఎవరు అని ఈరోజు ధ్యానిద్దాం. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం చూద్దామండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమైంది. దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు ఏమాయనండి? జీవాత్మ ఆయను. ప్రభునందు ప్రియులారా, అంటే మనము అంటే అర్థం ఏంటి? మనిషి అంటే అర్థం ఏంటి? శరీరము ప్లస్ ఆత్మ. అదే కదా క్రీస్తు వారు చెప్పారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మనిషి అంటే అర్థం ఏంటంటే శరీరము ప్లస్ ఆత్మ కలుస్తేనే మనిషి. మరి దేవుడు నేల మంటి నుండి మన శరీరాన్ని చేశాడు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆలోచించండి. ఒకటేమో భౌతికపరమైనది, ఈ ప్రకృతిపరమైనది. ఏంటది? శరీరం. రెండవది ఆత్మ సంబంధమైనది, అంటే ఈ లోకానికి సంబంధించినది కాదు, పరలోక సంబంధమైనది. ఏంటది? ఏదైతే దేవుడు మనలో పెట్టాడో జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యాడు? అది ఆ జీవాత్మ దేనికి సంబంధించిందంటే పరలోకానికి సంబంధించింది. అంటే దేవుడు చూడండి, ఒక ప్రకృతి సంబంధమైన దానిని తీసుకుని పరలోక సంబంధమైన దానితో ఏం చేశాడండి? కలిపాడు. అలా కలపగా వచ్చిన వారమే నువ్వు నేను. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుందండి. అది ఒక్కసారి ధ్యానం చూడండి. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆత్మ శరీరం గురించి చక్కగా వ్రాయబడినటువంటి మాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చాలండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అంటే ఈ రెండిటికి కూడా సయోధ్య కుదరటలేదు. ఎలా ఉన్నాయి? విరోధంగా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుడు ఏదేని తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఈ నియమం పెట్టాడండి. ఆత్మ శరీరము విరోధంగా ఉంటాయి అనే నియమాన్ని పెట్టాడండి. మరి ఎలా వచ్చింది? బైబిల్ చెప్పింది కదా,
శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పింది. మరి ఎప్పటి నుంచి దేవుడు ఆ నియమాన్ని మనలో పెట్టాడా? దేవుడు పెట్టలేదు. మరి ఎలా వచ్చింది అది? నరుడు పాపము చేయడం వలన ఈ స్థితి ఏర్పడింది. ఏర్పడిందా లేదండి? అందరిలో ఉందా ఈ స్థితి? ఖచ్చితంగా ఉంది. ఇది ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే ఈ సర్వ సృష్టికి మానవుణ్ణి మకుటము లేని మహారాజుగా ఉంచాడా లేదా? చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1 నుండి నోవాహును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ. చూడండి, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఒక మాటలు చెప్పుకోవాలంటే ఏముంటుందంట? మన భయము మన బెదురు ప్రతి జీవికి కూడా ఉంటుంది. అంటే ప్రతి జీవి కూడా మనల్ని చూసి ఏమవ్వాలండి? భయపడవలసిందే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉందా? పులి వచ్చిందంటే ఏంటి? భయపడుతున్నావా లేదా? పాము వచ్చిందంటే ఏంటి? ఎలా మారిపోయింది ఈ స్థితి? గోడ మీద బల్లిని చూసి, వంటగదిలో బొజ్జింకను చూసి భయపడుతున్నావా లేదా? మరి మకుటం లేని మహారాజుగా దేవుడు మనల్ని ఉంచితే మరి ఆ స్థితి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇదిగో శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఆపేక్షించుచున్నది, విరోధముగా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అసలుకే మనము అంటే ఏమిటి చెప్పాలండి? మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైనటువంటి దైవజ్ఞానం అండి. మన గురించి మనకు పూర్తిగా అవగతం అయిపోతే దైవజ్ఞానం మనకు వచ్చినట్టే. అసలు మనం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది నా ఇల్లు అన్నానండి, ఇది నా ఇల్లు అన్న అంటే నేను వేరు, నా ఇల్లు వేరు. ఇది నా పుస్తకము అన్నాను అంటే నేను వేరు, నా పుస్తకము. మీరు ఆలోచించుకోండి, ఇది నాది అంటే అది ఖచ్చితంగా మీ నుండి వేరు చేయబడే ఉంటుంది. మీరు ఏది ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి. ఇది నా శరీరము అన్నాను అంటే ఏంటి అర్థం? నేను వేరు, నా శరీరము వేరు. అంటే ఇప్పుడు మనం అంటే ఎవరు? మనం అంటే ఎవరండి? ఆత్మ. మనం ఎవరు? ఆత్మ. ఇందాక బ్రదర్ గారు చెప్పినటువంటి మెసేజ్కి ఈ మెసేజ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ శరీరాన్ని బైబిల్ గుడారంతో పోల్చిందా లేదండి? గుడారంతో పోల్చిందా లేదా? పోల్చింది. అంటే ఈ శరీరం అనేటువంటి గుడారంలో మనము ఉంటున్నాము. ఎన్ని సంవత్సరాలు ఉంటాం? దేవుడు ఎన్ని సంవత్సరాలు తన గ్రంథంలో రాసుకున్నాడో అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాం. మరి దేవుడు యోబు గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము చూడండి ఒకసారి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరులు కాలము యుద్ధ కాలము కాదా? ప్రభునందు ప్రియులారా, ఈ మాట మీద మనం ధ్యాస ఉంచినట్లయితే భూమి మీద నరుల కాలము అంటే నరుడి యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో, నా గ్రంథంలో నేను ఏదైతే రాసుకున్నానో ఆ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది ఎటువంటి కాలమో? యుద్ధ కాలం. మీరు చేశారండి యుద్ధాలు ఏమన్నా? నేను చేశాను యుద్ధాలు ఏమన్నా? మరి యుద్ధ కాలము అంటున్నాడు ఏంటి? సైతానికి మనకి కరెక్ట్గా చెప్పారు, లోకానికి మనకి, అది కూడా కరెక్టే. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము. ఎక్కడ జరుగుతుంది ఈ యుద్ధం? ఎక్కడ జరుగుతుంది?
శరీరానికి ఆత్మకి జరుగుతుంది. ఎప్పుడు వరకు జరుగుతుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు నెగ్గుతున్నారండి? ఆదివారం అవ్వగానే దేవుని మందిరానికి వెళ్దామని ఆత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. వద్దు, ఇంట్లోనే సినిమా చూద్దామని శరీరం చెప్తూ ఉంటుంది. ఎవరిని గెలిపిస్తాం? మీరు మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఎక్కువగా గెలిపించేది శరీరాన్నే, శరీరేచ్ఛలను. ఎక్కువగా శరీరేచ్ఛలకే మనం ఏమైపోతామో లోనైపోతూ ఉంటాం ప్రభునందు ప్రియులారా. మరి ఈ యుద్ధ కాలంలో మనం గెలిస్తేనే పరలోకం. ఈ యుద్ధ కాలంలో ప్రతిసారి కూడా శరీరాన్ని గెలిపిస్తే మనకి పరలోకం రాదు. మన ఆత్మను గెలిపిస్తేనే మనకి ఏమొస్తుంది? పరలోకం అనేది వస్తుంది. మరి ఎవరిని గెలిపిస్తున్నారండి? విశ్వాసుల్లో కూడా ఎవరిని గెలిపిస్తున్నారు? పోనీ క్రీస్తుని ఎరగిన అన్ని జనులను వదిలేయండి. విశ్వాసం అయినటువంటి మనము కూడా ఎవరిని గెలిపిస్తున్నాం? శరీరాన్ని గెలిపిస్తున్నామా? ఆత్మను గెలిపిస్తున్నామా? చెప్పలేండి. ఒప్పుకుందామండి, తప్పేమీ లేదు. ఇందాక బ్రదర్ చెప్పినప్పుడు ఇంకనూ మనం పాపులమే. బాప్తీసం తీసేసుకున్నాను కదా నేను పాపిని అని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనకూడదా? అనొచ్చా? నేను పరిశుద్ధుణ్ణి అని అనుకోకూడదు. ఎందుకంటే బాప్తీసం అనేది నిన్ను రక్షణ మార్గంలో నిన్ను నిలవబెడతాది అంతే. నడవడం నడవకపోవడం ఏంటి నీ చేతిలో ఉంది, అంతేనా కదండి? బాప్తీసం అనేది ఏంటి? బాప్తీసం తీసేసుకున్నంత మాత్రాన్ని నువ్వు పరిశుద్ధుడు అయిపోయినట్టు కాదు. పరిశుద్ధతలో తులు మెట్టేది. తర్వాత ఎన్ని మెట్లు ఉన్నాయి? చాలా మెట్లు ఉన్నాయి. అవన్నీ ఎక్కితే చివరి మజిలీ ఏంటి? పరలోకం. మరి ఆ పరలోకానికి చేరుకోవాలంటే ఈ ఆత్మకు శరీరానికి జరిగేటువంటి యుద్ధంలో మనము అనగా ఆత్మ ఖచ్చితంగా ఏం చేయాలి? విజయం సాధించాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా లేదా? మనము యజమానులు. దేనికి యజమానులు? సర్వ సృష్టికి యజమానులు కదా. మరి మన శరీరానికి యజమానులం కదా? అర్థమైందండి మీకు? మనం సర్వ సృష్టికి యజమానులం అయినప్పుడు మన శరీరానికి యజమానులు కదా? యజమానులమే. మరి ఈ యజమాని అయినటువంటి ఆత్మ బానిసగా మారిపోతున్నాడా లేదా? బానిసగా మారిపోతుంది. ఎవరికి బానిసగా మారిపోతున్నాడు? శరీరానికి బానిసగా మారిపోతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు ఏంటండి? మన ఇంట్లో మనం గెలుస్తున్నామండి. మన ఇల్లు అంటే మనం కాదండి, మన ఇల్లు కాదండి. మన ఇంట్లో మన నోరు ఉంటే మనం గెలిచవచ్చు. అది కాదు, ఈ ఇల్లు. ఈ ఇంట్లో మనం గెలుస్తున్నామా? మనం అంటే ఎవరు? ఆత్మగా ఉన్నటువంటి మనం ఈ ఇంట్లో గెలుస్తున్నామంటే గెలవడం లేదు. మరి రచ్చ ఎప్పుడు గెలుస్తాం? అంటే బయట ప్రపంచాన్ని, ఈ పాప ప్రపంచాన్ని ఎప్పుడు గెలుస్తాం? అందుకే యోబు భక్తుడు చూడండి ఎంత చక్కగా చెప్పాడు. భూమి మీద నరుని కాలం ఎటువంటి కాలం అంట? యుద్ధ కాలము. మరి ఈ ఆత్మ శరీరాన్ని జయించలేక ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఓడిపోతుంది, బానిసగా మారిపోతుంది. మరి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాం చూడండి. మరి యజమానులైనటువంటి వారు బానిసలుగా మారిపోయిన వారు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? విశ్వాసుల్లోనే ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ ఇంటికి యజమాని గర్వపడకూడదు, ఆ పొలానికి యజమాని అని మనం గర్వపడకూడదు. నీకు ఎంత ఆస్తి ఉన్నా సరే దేవుడు నిన్ను చూసి గర్వపడ్డాడు. మరి నువ్వు నీ దేహానికి యజమానివైతే అప్పుడు దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడు? ఖచ్చితంగా గర్వపడతాడు.
మోషే విషయంలో గర్వపడుతున్నాడా లేదా? చెప్పాడా లేదా? మోషే నా ఇంటి అంతటిలో ఏంటి మోషే ఇల్లు అని చెప్పారు బ్రదర్ గారు. ఏది మోషే ఇల్లు చెప్పాలండి? ఈజిప్ట్లో ఉందా? ఎక్కడుంది? ఆయన శరీరమే ఆయన ఇల్లు. ఎందుకంటే శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది కాబట్టి. మరి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నామండి. అంటే గొప్ప ఆస్తిని సంపాదించి యజమానులుగా ఉన్న మీరు బానిసలుగా మారిపోతే పరిస్థితులు బాగోలేక ఎంత బాధపడతారండి? నిత్యం దాని గురించే మీ వ్యధ బాధ. మరి ఈ విషయాన్ని ఆలోచించి శరీరాన్ని జయించే విషయంలో మనం బానిసలుగా మారిపోతున్నాం. యజమానిగా దేవుడు ఉంచితే, సర్వ సృష్టికి యజమానిగా దేవుడు ఉంచితే మనం బానిసలుగా మారిపోతున్నాము. ఏమిటి ఈ పరిస్థితి అని ఎప్పుడన్నా ఆలోచించామండి? ఎప్పుడన్నా అసలు ఈ ఆలోచన వచ్చిందంటారా? ఎందుకు శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను అనే ఆలోచించుకుంటామండి? ఖచ్చితంగా చాలా తక్కువ మంది ఈ ఆలోచిస్తారండి. ఎందుకు శరీరాన్ని నేను జయించలేకపోతున్నాను? అపోస్తులైన పౌలు ఒక చక్కని మాట చెప్తాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుడు మనలో జీవవాయువు ఊదగా మనిషి ఏమయ్యాడండి? జీవాత్మ. ఆ ఆత్మ చేత మనం ఏం చెయ్యాలి? ఏ క్రియలు చంపాలండి? శరీర క్రియలు చంపాలి. శరీర క్రియలు అంటే ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్టే ఉంది, మన అందరికీ కూడా అది తెలుసు. మరి ఇది యుద్ధమా కాదండి? మరి ఈ యుద్ధంలో జయిస్తున్నాం మనం, ఓడిపోతాం. బానిసలుగా మారిపోతున్నామా లేదా? మీ కుమారుడో లేకపోతే మీ కుమార్తె యజమానుడిగా ఉండి బానిసగా మారిపోతే మీకు ఎంత బాధ వ్యధ ఉంటుందండి? ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి తండ్రి అయిన దేవునికి, సమస్త మానవ కోటికి తండ్రి అయినటువంటి దేవునికి ఆ బాధ వ్యధ ఉన్నదండి? దేవుడు మన కొరకు చింతిస్తున్నాడండి. ఏంటి? శరీరాన్ని జయించలేకపోతున్నాం. అంత భయంకరమైనది శరీరం అనేది. ఎవరన్నా ఎందుకండి ఈ 3 అంగుళాల నాలుకని జయించగలమా? ఆదివారం వస్తే అపవిత్రమైనటువంటి మాట పలకూడదు అంటూనే ఈ నాలుకని జయించగలమా? 3 అంగుళాల నాలుకనే జయించలేకపోతున్నాం. మరి 6 అడుగుల శరీరాన్ని ఎలా జయిస్తామండి? అంటే శరీరాన్ని జయించడంలో మన ఆత్మ ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోయింది. అందుకే దేవుడు శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించుచున్నది. అది దేవుడు పెట్టిన నియమం కాదండి, మనలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. మొట్టమొదటి పాపం జరిగిన తర్వాత మనలో వచ్చినటువంటి ఒక ప్రక్రియ. మరి ఈ యుద్ధ కాలాన్ని గురించి కానీ, యుద్ధం చెయ్యాలని కానీ, దానికి సంబంధించినటువంటి యుద్ధోపకరణాలు కానీ మన దగ్గర ఉన్నాయండి? ఉన్నాయా లేదా? ఏంటి ఆ యుద్ధోపకరణం? ప్రార్థన, ఇంకా వాక్య ధ్యానం. వాక్యమేనండి మనకి అసలు సిసలైనటువంటి యుద్ధోపకరణం. ప్రార్థనేనండి మనకి అసలు సిసలైనటువంటి యుద్ధోపకరణం. ఈ యుద్ధోపకరణంతో మనం ఏం చేయాలంటే శరీరాన్ని ఖచ్చితంగా జయించాలి. శరీరాన్ని జయిస్తేనే నీకు ఏమవుతుందంటే పరలోకాను నీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు వరకు కూడా నీకు పరలోక ప్రవేశం అనేది లేదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా చూడండి, శరీరానికి ఏముంటాయంటే ఇచ్చలు అంటే కోరికలు.
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి ఏమని పంట కొడతారండి? ఈ లోకంలో నువ్వు శరీరాన్ని బట్టి ప్రవర్తించి ఎంత గొప్ప ఆస్తినన్నా కూడబెట్టవచ్చు, కానీ అది ఎటువంటి పంట అని చెప్తుంది బైబిల్. క్రీస్తు రెండవ రాకడలో నువ్వు సంపాదించింది కూడా ఏమవుతుంది? క్షయమైపోతుంది. అంటే ఆత్మకు కూడా ఏముంటుంది? ఆత్మకు కూడా ఏముంటుందండి? శరీరానికి ఇచ్చ ఉన్నట్టు దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మకు కూడా ఏముంటుంది? ఇచ్చ అనగా కోరిక ఉంటుందా ఉండదా? ఆత్మను బట్టి, ఆత్మ కోరికను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోయును. మరి మనం శరీరేచ్ఛను బట్టి విత్తుతున్నామండి, లేకపోతే ఆత్మను బట్టి మనం విత్తుతున్నామా? దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తావు. నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తావా, ఖచ్చితంగా ఆ పంటే కోస్తావు. క్షయమైపోయిన దాన్నే నువ్వు సర్వస్వం అనుకుంటావు, కానీ ఆత్మను బట్టి విత్తితే ఎలా ఉంటుంది? నిత్య జీవం. అంటే శరీరానికి ఆత్మకు అంత వ్యతిరేకత ఉందన్నమాట. మనం అందరం ఎవరండి ఇప్పుడు చెప్పండి? యజమానులమా దాసులమా? యజమానులు అయినటువంటి మనమే ఏమైపోయామో దాసులుగా మారిపోయాం. ఒకప్పుడు మన స్థితి యజమానపు స్థితే. దేవుడు ఇచ్చింది కూడా సర్వ సృష్టికి కూడా మకుటము లేని మహారాజుగా మనల్ని ఉంచాడు. మరి పౌలు జీవితంలో కూడా ఇటువంటిది ఉందా? ఉందా లేదండి? ఉందా లేదండి? నేను అనగా నా శరీరమందు మంచిదేది కూడా నివసింపదు అని నేను ఎరుగుదును. నేను చెయ్యాలన్నది చెయ్యకుండా చెయ్యకూడదన్నది నేను చేస్తున్నాను అని పౌలు తన బాధను వ్యక్తపరిచేయడం లేదండి. ప్రతి మనిషిలో కూడా అదే అండి. పరిశుద్ధంగా బ్రతకాలి, పాపము లేకుండా బ్రతకాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. కానీ శరీరానికి ఒక నియమం అనేది దేవుడు పెట్టింది కాదండి, మనం అంటించుకున్నది ఒకటే ఉంది. ఏంటంటే ఆ శరీరం ఎప్పుడు కూడా పాపం వైపుకే పరుగులు తీస్తుంది. అది మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళిపోతుందంటే బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. బానిసత్వం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. బానిసలు అంటే ఏదో మనం సినిమాల్లో గట్రా చూపించినట్టు కూలి పని చేయించడం అది ఇది కాదండి. బానిసత్వం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒక త్రాగుబోతుని తీసుకుంటే వాడు పొద్దునుంచి సాయంత్రం వరకు చక్కగా పని చేసుకుంటాడు. వాడు పని ముగించుకున్న తర్వాత వాడు మనసులో అనుకుంటాడు, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బ్రాందీ షాప్ వైపుకి వెళ్ళకూడదు అనుకుంటాడు. ఉద్దేశం మంచిదే, వెళ్తూ వెళ్తూ ఉంటాడు. అది చూడగానే ఏమవుతుంది? వాడి చేసుకున్నటువంటి తీర్మానం అంతా కూడా ఉల్టా అయిపోద్ది. అప్పుడు ఆడి శరీరానికి ఆత్మకి యుద్ధం ఏమవుద్ది? అప్పుడు శరీరాన్ని గెలిపిస్తాడా, ఆత్మకి గెలిపిస్తాడా? అంత ఎందుకండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి మోషే ద్వారా విడిపించబడి చిన్న కష్టం వస్తే అప్పటి వరకు ఎర్ర సముద్రం పాయలు అవడం చూశారు, దేవుడి యొక్క మహిమను చూశారు. ఐగుప్తు వారికి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చారో చూశారు. ఇన్ని చూసినప్పటికీ కూడా కొంత కష్టం, ఆహారం దొరక్కపోవడం, నీళ్లు లేకపోవడం అనే కష్టం వస్తే ఏమన్నారు మోషేని? ఏ ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము ఐగుప్తుల కొండల దగ్గర కూర్చుని మాంసమును కీర దోసకాయలని చక్కగా, అంటే బానిసత్వం నుండి విడిపించమని దేవుడికి మొదలుపెట్టారు. కానీ మళ్ళీ అదే బానిసత్వంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేదా? అంటే బానిసత్వం అనేది అంత భయంకరంగా ఉంటుంది. విడిపించబడాలని మనం కోరుకుంటాం, కానీ ఒక్కొక్క బలహీన క్షణంలో ఏం చేస్తుందంటే అదే బానిసత్వంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇశ్రాయేల్ జీవితంలో ఉందా లేదా అలాగా? ఒక తాగుబోతు విషయంలో, ఒక వ్యభిచారి విషయంలో, ఒక జోదగాడి విషయంలో, జోదగాడి ఏం చేస్తాడు? ఆడకూడదు.
అనుకుంటాడు, ఒక్క ఆట ఆడి మానేయాలనుకుంటాడు. సరే సరిగ్గా రాలేదని మళ్ళీ రెండో ఆట. అలా ఏం చేస్తాడు, ఆడు ఆ రోజు సంపాదించుకున్నదంతా కూడా పోగొట్టుకుంటాడా లేదా? ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. ఎన్ని బలహీనతలండి. అనుక్షణం యుద్ధం అండి. ఏంటండి, అనుక్షణము. అంటే అందుకే భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము. అసలు యుద్ధం జరుగుతుంది మనలో అని అసలు గ్రహింపు ఉందండి. బోధల్లో అలాంటి బోధలు ఉన్నాయండి. దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదించును, దేవుడు నిన్ను ఎక్కలేని కొండకు ఎక్కించును. వారు బాబు నీ జీవితం యుద్ధకాలం రా బాబు, అది నీ శరీరానికి ఆత్మకి జరుగుతుంది రా బాబు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంటే బోధకులు కూడా ఎలా బోధిస్తున్నారు, శరీర ఇచ్చలు బట్టే. నిన్ను పొగిడితే నీ శరీరం ఉప్పొంగుతుందా, ఆత్మ ఉప్పొంగుతుందా? నిన్ను పొగడుతులతో ముంచేస్తున్నారంటే నీ చుట్టూ ఉన్నవారు దైవజనులు అనేవారు నిన్ను పొగడతలతో ముంచేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? నీ శరీరాన్నే ప్రేరేపిస్తున్నారు. అదే దేవుణ్ణి పొగిడితే ఆత్మ ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది. దేవుని స్తుతించినా కీర్తించినా ఏమవుతుంది? ఆత్మ ఉప్పొంగిపోతుంది. ఉందండి అలాంటి లేనే. మరి ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు పరలోకానికి చేరుకుంటామో? మనం గెలవనంత వరకు కూడా క్రీస్తు రాక ఆలస్యమేనండి. క్రీస్తు రాక ఆలస్యం ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందండి? యుద్ధకాలం ఆత్మను గెలిపించలేకపోతుంది. యుద్ధకాలంలో సరైనటువంటి వీరులు కాదు. అందుకే కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది. మరి చాలామంది పనివారు ఉన్నారు, వీధికో పనివారు ఉన్నారు. అయినప్పటికీ కూడా తక్కువ అన్నారంటే సరైనటువంటి పనివారు ఉన్నారంటారా లేదంటారా? లేదు. ఆత్మను బట్టి విత్తి వాక్యం చెప్పేటువంటి పనివారు చాలా తక్కువ. శరీరాన్ని బట్టి విత్తి వాక్యం చెప్పేవారే, శరీర ఆశలకు నిన్ను లోను చేసేవారే నాకివ్వండి దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు అనే ఆ టైపు శరీరాన్ని బట్టి విత్తి మిమ్మల్ని మోసపరిచేవారే ఎక్కువగా ఉన్నారు. మరి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి బోధకుడే శరీరాన్ని బట్టి విత్తుతుంటే మరి విశ్వాసులు మరి ఇంకా ఆత్మను బట్టి ఎలా విత్తగలరండి? ఎంత భయంకరమైనటువంటి పన్నాగం పండిందో చూడండి అపవాది. ఇప్పుడు ఒక విశ్వాసుని పట్టుకుంటే వాడే నాశనం అయిపోతాడు. అదే బోధకుని పట్టుకుంటే ఆ బోధకుడు మీద ఆధారపడి వాక్యం వింటున్న సంఘమంతా కూడా ఏమవుతుంది? శరీర క్రియలకు లోనైపోద్దా లేదా? లోనైపోదు. మరి ఇంకా గొప్ప దైవజనుడు పట్టుకుంటే ప్రపంచానికే గొప్ప దైవజనుడు అయిన క్రీస్తునే ఏం చేయాలనుకుందే? శోధించాలి, అనుకుందా లేదా? మనకు ఉండదండి మన శోధన. అదే యుద్ధకాలం, మనలో జరుగుతున్నటువంటి యుద్ధకాలం. మరి ఆత్మ దేవుడు మనలో మొదట ఉంచినటువంటి ఆత్మ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయిందా? ఇంకా విజయం సాధిస్తుందా? లేదు, ఫెయిల్ అయిపోతుంది. దేవుడే రాయించేసాడు. అది శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా ఖచ్చితంగా ఉన్నది ప్రతి వానిలోని. మరి ఇప్పుడు ఏం చేయాలండి? మరి ఈ శరీర క్రియలను ఎలా జయించాలి? మనలో ఉన్న ఆత్మ ఫెయిల్ అయిపోయింది, మరి అప్పుడు ఎలా జయిస్తాం? దేవుడి ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా ఏమవుతురు? దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఫెయిల్ అయిపోయింది శరీరాన్ని జయించడంలో. ఇప్పుడు మనకి ఏ ఆత్మ అవసరమైంది? దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ మనకు అవసరమైంది. ఎందుకు? మన శరీర క్రియలను చంపడానికి. అర్థమైందండి? దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి ప్రప్రదమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదిగో మన శరీరములో
జరిగేటువంటి యుద్ధంలో మనం ఖచ్చితంగా క్రీస్తు శరీరంలో జరిగిందా లేదా? జరిగిందా లేదండి యుద్ధం? ఖచ్చితంగా జరిగింది. ఆయన జయించాడు, అందుకే మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన జయించకపోతే మనకు మాదిరి ఆయన. మరణం ఆయన్ని బంధించడం మరణానికి సాధ్యమైందా అసాధ్యమైందా? సాధ్యమైందా అసాధ్యమైందా? అసాధ్యమైంది. ఎందుకు? శరీరాన్ని జయించాడు కాబట్టి. శరీరాన్ని జయించాడు కాబట్టి మనం బంధించగలదా మరణం? అంటే భౌతిక మరణం గురించి చెప్పలేదు. రెండవ మరణం అగ్నిగుండం అనే మరణంలో మనం బంధించగలదా లేదది? చెప్పండి. ఖచ్చితంగా బంధించగలదు. ఎందుకంటే మనం శరీరేచ్ఛల్ని అనుసరిస్తున్నాం, దాన్ని జయించలేకపోతున్నాం. మనం అందరం ఎవరు? యజమానులైనటువంటి బానిసలుగా మారిపోతున్నటువంటి దైవజనులు ఉన్నారా? దాంట్లో ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఆలోచించండి. మరి ఈ శరీర క్రియలను మనం జయించాలంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ మనకు అవసరము. పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? సర్వసత్యములోకి. ఏది సర్వసత్యం అంటే, ఇదిగో నీ జీవితంలో, నీ జీవితకాలం దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ జీవితకాలం యుద్ధకాలము. శరీరానికి ఆత్మకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇదిగో నీ ఆత్మ ఫెయిల్ అయిపోయింది. నీలో దేవుడు ఉంచిన ఆత్మ ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. అందుకే నా పరిశుద్ధాత్మను మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా దేవాది దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని ఏం చేశారు? మరలా బ్రతికించారు. అంటే శరీరేచ్ఛలను గెలవడానికి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటాడు, నేను బోధించిన తరువాత తప్పిపోతానేమో అని అనుక్షణం నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నానండి? దేంతో? ఏమైనా సుత్తి ఏమైనా ఉందో పౌలు దగ్గర? నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట సబ్బు వంటిది కాదా? నా పాట బండ హృదయాలను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిది కాదా? సమ్మిట వంటిది కాదా? అటువంటి వాక్యమైన సుత్తితో సమ్మిడితో అనుదినము కూడా మన శరీరాన్ని, అనుదినము కాదండి, అనుక్షణము మన శరీరాన్ని నలగొట్టుకుంటేనే మనకి నిత్య జీవము. దీన్ని బట్టి ఆలోచించండి. యజమానులుగా ఉన్నామా దాసులుగా ఉన్నామా శరీరానికి? అంటే ప్రకృతి సంబంధమైనది గొప్పదానిగా చేసామా? పరలోక సంబంధమైన దాన్ని గొప్పదానిగా చూపిస్తున్నామా? ప్రకృతి సంబంధమైన దాన్నే గొప్పగా చూపిస్తున్నాం మనం. అంత అజ్ఞానంలో మునిగిపోయాం. పరలోక సంబంధమైనది దాన్ని మనం గొప్పగా చూపించలేకపోతున్నాం. మరి క్రీస్తు జీవితాన్ని గమనిస్తే ప్రకృతి సంబంధమైనటువంటి దేహాన్ని ఏం చేశాడు? జయించాడు. మరి ఆ దేహాన్ని జయించినందుకే ఈరోజు సర్వ మానవాళికి ఆయన ఏమయ్యారు? రక్షకుడు అయ్యారు. మరి క్రీస్తు వారు దాసుడిగా మారిపోయిన యజమానా, లేకపోతే ఆయన నిజంగా యజమానే? చెప్పలేండి. శరీరాన్ని నలగొట్టుకొని నక్కలకు బొరియలుండును ఆకాశ పక్షులకు మనుష్య కుమారుడు ఈ తలవాల్చుటకు స్థలమైనను లేదు. నా తండ్రి పని తుదముట్టించడమే నాకు ఆహారమై. వాక్యం ఒక గంట సేపు చెప్తే పెళ్ళిలో ఊరుకుంటారండి? పక్క నుంచి ఏమో గుమగుమలా వాసన వచ్చేస్తుంది. మనం చెప్పాను మీకు, ముక్కుతో పాపం ఎలా చేస్తామని, ముక్కుతో పాపం ఎలా చేయగలమని. పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోనే ఏం చెప్పబడుతుంది? చక్కని వాక్యం చెప్పబడుతూ ఉంటుంది. పక్క నుంచి ఏమొస్తుంది? నీకు వాసన. ఏది గ్రహించింది? ఎక్కడ నడిపిస్తుంది నిన్ను? ఎక్కడ నడిపిస్తుంది? అక్కడికే నడిపిస్తుంది. వాక్యం ఎంత గొప్పగా వెత్తబడుతున్నా సరే దాని మీద నీకు మనస్సు ఉండదు. అలాగే మన శరీరం 6 అడుగు శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలు ప్రతి దాన్ని జయించాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరము. అదే సర్వసత్యము. అంటే శరీరాన్ని జయించడమే మనకు ఏమై ఉన్నది? సర్వసత్యమై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మీకు
పొందుకున్నప్పుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మరి అబద్ధం అనేది ఏంటి? ఈ శరీరమే శాశ్వతం అనుకోవడం, ఈ శరీరం మనది అనుకోవడమే ఏంటి? అబద్ధం. మన సర్వసత్యం అంటే ఈ శరీరం నాది కాదు, కేవలం నేను ఒక అద్దింట్లో ఉన్నట్టే, అంతేనండి. ఈ శరీరం వస్తుందా లేకపోతే మహిమ శరీరం వస్తుందా చెప్పాలండి? ఈ శరీరమే మహిమను సంతరించుకుంటుందా? అంటే ఇది ఏంటి? కేవలం మనకి ఒక అద్దె ఇల్లు వంటిది. ఈ ఇంటిని జయిస్తేనే దేవుడికి నమ్మకమైన వారు అవుతాం. నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు, ఎందుకంటే బ్రదర్ చెప్పిన వర్తమానం నా వర్తమానం కూడా ఇంచుమించు కూడా చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం యజమానులుగా పుట్టినటువంటి మనము యజమానులుగా ఉండాలనేదే దేవుడి యొక్క ఆకాంక్ష. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శరీరానికి తల ఉంచి బానిసలుగా మారిపోకూడదు. అలా మారిపోయిన వారికి ప్రతి ఒక్కరికి పాతాళం ఏం చేస్తుందండి? నోరు తెరిచి చూస్తుంది. అటువంటి పాతాళానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిక్కుకోకూడదు. ప్రార్థించుకుందామండి.